ఇంగ్లాండ్తో 4 టెస్టులో టీమిండియా డ్రా కోసం పోరాడుతోంది. ఇంకా ఒక్కరోజు ఆట మిగిలింది. చేతిలో 8 వికెట్లున్నాయి. పోరాడి రోజంతా నిలబడితే డ్రా చేతికందుతుంది, లేదంటే సిరీస్ కోల్పోవడం తథ్యం. ఈ పరిస్థితుల్లో భారత బ్యాటర్లు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ ఏకంగా 669 పరుగులు చేసి టీమిండియాకు సవాల్ విసిరింది. కళ్ల ముందు కొండంత లక్ష్యం ఉండడంతో ఇక డ్రా కోసం టీమిండియా ప్రయత్నిస్తోంది. ఓపెనర్లిద్దరూ డకౌట్ అయినప్పటికీ గిల్, రాహుల్ పట్టుదలతో మరో వికెట్ పడకుండా పాతుకుపోయారు. దీంతో 4వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కానీ కెప్టెన్ శుభ్మన్ గిల్ 78, కేఎల్ రాహుల్ 87 పరుగులతో బ్యాటింగ్ చేస్తూ ఉండడం టీమిండియా కాస్త కోలుకుంది. అయితే ఇంకా 137 పరుగులు వెనుకంజలో ఉంది టీమిండియా. తొలుత గిల్ దూకుడుగా ఆడాడు. 77 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్న అతను తర్వాత జోరు తగ్గించాడు. అయితే మరో ఎండ్లో ఉన్న రాహుల్ ఆరంభంలో ఎక్కువగా సింగిల్స్ తీశాడు. అతను 141 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత 5 ఫోర్లు బాదాడు. చివరి రోజు కూడా మన బ్యాటర్లు పోరాటం కొనసాగిస్తే భారత్ ఓటమిని తప్పించుకోవచ్చు.